హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హారిక. నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మీ వీడియోలో ప్లెయిన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి, చాలా సింపుల్గా. దానికన్నా ముందు మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కాజు అండ్ కిస్మిస్, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇప్పుడు కుక్కర్ని పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. అందులో 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలండి. అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకని గీ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం మరిగాక కాజు కిస్మిస్ని అందులో వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, హై ఫ్లేమ్ అయితే మాడిపోతుందండి. సో కొంచెం హల్కాగా వేయనివ్వాలి. అంత వేగే తర్వాత ఒక ప్లేట్లో వాటిని తీసుకోవాలండి. మిగతా ఆయిల్లో బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలా వేసుకోవాలి. దాన్ని కొంచెం వేగనివ్వాలి. అందులో 2 యాలకులు వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం బాగా వేపుకోవాలి, దోరగా వేగనివ్వాలండి. తర్వాత క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు కుక్ అవ్వనివ్వాలండి. పచ్చివాసన పోయినంత వరకు కొంచెం వేగనివ్వాలి, లేకపోతే బాగుండదు, టేస్ట్ మారిపోతుందండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోనివ్వాలి, నవ్వు కచ్చపచ్చగా ఉంటుంది. అందులో కొంచెం షుగర్ వేసుకోండి, కొంచెం కలర్ వస్తుంది. తర్వాత సోయాబీన్ని యాడ్ చేసుకోండి. మా ఇంట్లో సోయాబీన్ అంటే చాలా ఇష్టం అండి అందరి కోసం, అందుకే వేసుకున్నామండి మేము. 2 గ్లాసులు బియ్యంని తీసుకోండి, దాన్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోండి. అందులో బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ 4 గ్లాస్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి అందులో 4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక అందులో మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న కాజు కిస్మిస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ప్రెషర్ కుక్కర్ కప్పుని పెట్టుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి, బిర్యానీ రెసిపీ ఈజ్ రెడీ. ప్లెయిన్ బిర్యానీ రెసిపీ అండి. టేస్టీ బిర్యానీ మా అత్తయ్య గారు చేశారండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. మా పిల్లలకి చాలా ఇష్టం అండి బిర్యానీ అంటే. మా ఆయనకి కూడా చాలా ఇష్టం అన్నమాట. చూడండి ఎలా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.